ఎవరికి దీవుడు రావడం లేదు, ఆశీర్వాదం రావడం లేదు. ఎందుకు? నువ్వు దేవుని మాట వినడం లేదు. నువ్వు మొట్టమొదట దేవుని మాట అంటే దేవుడు నీ మాట అంటాడు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఇవ్వండి, ధారాళంగా దేవుడికి ఇవ్వండి. శోధించండి దేవుణ్ణి. నువ్వు ఏ కొలతో కొలుతావో ఆ కొలత నీకు ఇవ్వండి. అంతే కదమ్మా అమ్మా? నువ్వే కొలతతో నువ్వు కొలుస్తావో ఆ కొలతతోటి నీకు దేవుడు. నీకు 10 రూపాయలు ఇచ్చానుకో 10 రూపాయలు దీవెన వస్తుంది. 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు దీవెన వస్తుంది. ప్రభా, నేను 100 రూపాయలు అంత స్తోమత లేదంటే, నువ్వు దేవుడి యొక్క మాట విన్నప్పుడు నీకు 100 రూపాయలు వస్తుంది కదా, నీకు 1000 రూపాయలు ఇస్తాడు దేవుడు. ఎత్తాడు ఎలాగొస్తాడు. దేవుని మాట వినాలి. నువ్వు ఫస్ట్ దేవుడిని శోధించాలి. నువ్వు శోధించినప్పుడు దేవుడు నీకు అన్ని మొత్తం ఆరోగ్య స్థితి మారుతాడు, కుటుంబంలో సమస్యలు మారుతాడు. అన్ని నీకు తెలియకుండానే నీకు అన్ని జరిగిపోతాయి. నేను ఫస్ట్లో ఎలాగుండేవాడిని అంటే, మామూలుగా అనుకునేవాడిని. ఏం చేసినట్టు నాకు తలంపు వచ్చింది కొత్త సంవత్సరంలో, హాస్టల్ అందరిని పిలిచి ప్రార్థన పెట్టించాలి అని. ప్రతి నెల ప్రార్థన జరుగుతుంది నా ఇంట్లో. ఏళ్ళ జరగాల ప్రార్థన. 8వ తారీఖున ఏళ్ళ జరగాల ప్రార్థన. ఏళ్ళ జరగాలండి అయ్యగారు ప్రార్థన మా ఇంటికి. కానీ 37వ తారీఖుని మార్చాను. 37వ తారీఖుని మార్చాను. ఫిబ్రవరి తారీఖున పెట్టాను. ఫిబ్రవరి నెల నుండి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఈ నెల మళ్ళీ 4వ నెల పెట్టిన మరుసటి రోజు నుండి మారిపోయింది నా జీవితం. మరుసటి రోజు నుండి మారిపోయింది. మామూలుగా కాదు, ఎక్కడ లేని అన్ని వచ్చేస్తున్నాయి నాకు దీవెనలు. దీవెనలు పొందుకోండి దీవెనలు. ఎక్కడ లేని దీవెనలు అంటే కార్లు, మేళ్ళు, మిద్ర అవి కాదు. ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఆరోగ్య పరిస్థితి మార్చేసాడు దేవుడు. కుటుంబంలో పరిస్థితి ఉంటే కుటుంబ సమస్యలన్నీ తీర్చేశాడు. రాలేనన్నీ వచ్చేస్తున్నాయి అమ్మా. మోగలేసి దుష్టుడు ఏం చేస్తాడు? పారిపోతాడు దుష్టుడు. అర్థమైందా? ఎవరు మింగుదునా అని తిరుగుతున్నాడు దుష్టుడు. ఏం చేస్తున్నాడండి? తిరుగుతున్నాడు. ఎవరి చుట్టూరును? క్రైస్తవుల చుట్టూరు తిరుగుతాడు, పాస్టర్ గారి చుట్టూరు తిరుగుతాడు, నా చుట్టూరు తిరుగుతాడు, విశ్వాసుల చుట్టూరు తిరుగుతాడు. ఆడికి పని ఏముందా? అన్యులు చుట్టూరు తిరగడు. ఎందుకంటే ఆడి ప్రజలే. నరకలోకంలో పోతున్న వాళ్ళ చుట్టూరు తిరగడు. మన పరలోకం వెళ్ళి వాళ్ళ చుట్టూరు తిరుగుతాడు. ఎందుకంటే పరలోక రాజ్యం రాకుండా చేయడానికి ఆడి పరిస్థితి. ఆదమ్మ అవ్వగారిని చూసారా? అవ్వగారిని చూసారా? ఎవరి చుట్టూరు తిరిగాడండి? అవ్వగారి చుట్టూరు తిరిగాడు. అవ్వమ్మ చుట్టూరు తిరిగి మోసం చేశాడు. చేసిన తర్వాత ఏమవుతుంది? మనకు మరణం వచ్చింది. అర్థమైందా? అందుకే ఏం చేస్తాడంటే, మన ఎవరి మాట వినాలి? దేవుని మాట వినినప్పుడు నువ్వు చాలా చక్కగా ఆశీర్వదించబడతావు. ఇక్కడ చూసుకుంటే ఏమంటున్నాడండి? ఏ కొలతతో మనం కొలుస్తున్నావు అదే కొలతతో మనం కొలబడతాం అని చెప్తున్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక. మీకు చక్కనైన వాక్యం, మీకు జీవాహారం అందించేస్తున్నాను. మీరు అందుకొని ఒక్క మాట మర్చిపోకుండా, పాటగారు ఏం చెప్పారమ్మా పాటగారు అంటే, చాలా బాగా చెప్పారండి. ఏం చెప్పారంటే అదే చెప్పారండి. కొంతమంది అంటారు కదా, అదే చెప్పారండి అనుకుంటారు. అలా కాదు, మనసులోకి వెళ్ళిపోవాలి. అదే సీరియల్ అడిగావు అనుకోండి, ఏం చేస్తారా? అమ్మ బాబోయ్, మామూలుగా కాదు. ఆ పక్కన వాళ్ళని అడిగి ఒక రోజు ఎపిసోడ్ పోయిందనుకో, ఏం చేస్తారు? ఏం జరిగింది? నేను విన్నాను, చూశాను. నేను వెళ్ళిపోయిన ఒక రోజుని ఆ ఎదవా అనేసి ఒక ఆవిడ తిడుతుంది. నన్ను తిడుతుంది ఏమనుకున్నా, నేను పక్కన ఉన్నాను. నేను అద్దెకి మేము అద్దెకుంటున్నాం ఇల్లు. పక్కన నుండి తిడుతుంది. ఇదేంటి నన్ను తిడుతుంది ఏంటి అనుకున్నాను. తీర చూస్తే సీరియల్లో తిడుతుంది. సీరియల్లోనే అందులో వీళ్ళను ఉంటాడు కదా పాత్రధారి, ఆడిని తిడుతుంది. అయ్యో దాన్ని చంపేసాడా లేకపోతే పీకేసాడా ఏదో అంటుంది. అమ్మ సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకున్నా. చూసా ఎంత జ్ఞాపకం ఉంటుందో. సీరియల్ మాత్రం చాలా చక్కగా ఉంటది. కానీ దేవుని మాట ఏం చెప్పారమ్మంటే అదే చెప్పారు. ఏం చెప్పారంటే బాబు ఎక్కడ నుండి? రాజమండ్రి నుండి వచ్చాడు పాటర్ గారు. ఏం చెప్పారమ్మంటే బాబా చాలా చక్కగా చెప్పాడండి, అదే చెప్పాడేంటి అంటారు. ఏంటది అంటే, అదేంటి జ్ఞాపకం రావడం లేదంటారు. అదే సీరియల్ గురించి అడగండి, చక్కగా మొదటి ఎపిసోడ్ నుండి మొత్తం ఎపిసోడ్లు అన్ని చెప్పేస్తారు.
కాబట్టి ఓ ప్రియ నేస్తమా, విశ్వాసులారా, మీ యొక్క జీవితాలు మార్చుకోండి. మార్చుకున్నప్పుడు దేవుడు మీకు చక్కగా సమృద్ధమైన జీవితాన్ని, దీవెనలు, ఆశీర్వాదములు అన్ని మెండుగా మీకు దయచేస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే, ఎక్కడికి చూడండి, మనం దేవుడికి ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఇస్తున్నాం. అమ్మా బుజ్జం, నీ పేరేంటి? ఎలిజబెత్. ఓకే, మామూలుగా అడుగుతున్నాను అంతే. ఎలిజబెత్ అమ్మ గారు, నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు ఎలాగా ఇస్తున్నావు? దేవుడికి ఇవ్వాలని ఇస్తున్నావా, లేకపోతే బాగోదని ఇస్తున్నావా, లేకపోతే విశ్వాసం తోటి ఇస్తున్నావా? వెరీ గుడ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎలిజబెత్ అమ్మ గారికి ఒకసారి హల్లెలూయా చెప్పండి. అది వెరీ గుడ్. ఇక్కడ చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే, సడుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చివానిని ప్రేమించును. ఎలాగవ్వాలమ్మా? ఇందులో ఎలాగెత్తున్నారా? సనుక్కుండా ఎత్తున్నారా? సనుక్కొని ఇస్తున్నారా? ఈ పాటర్ గారు బుర్ర తినేస్తున్నాడు, చంపేస్తున్నాడు. మైక్ కట్టుకుని ఫుల్గానే సౌండ్ పెట్టేసి ఏవో 2-3 పాటలు పాడి, వచ్చిన రాని పాటలు పాడి మనం చంపేస్తున్నాడు. దానికి తోడు అన్ని తెచ్చేయమంటున్నాడు. మాకే తినడానికి తిండి లేదు. ఇవన్నీ ఇచ్చేస్తే పాటర్ గారికి ఇచ్చేస్తే మాకేముండదు అని అనుకుంటున్నారు చాలా మంది. అలా సనుక్కోకండి. సనుక్కనకయు బలవంతంగా. ఎలాగమ్మా? ఏ విధంగా బలవంతంగా తెస్తున్నారు మీరు? ఎవరన్నా దేవుడి సన్నిధికి మానండి. నిన్న ఎవరు తెమ్మన్నాడు? అంత బలవంతంగానే పాట గారు తెమ్మంటున్నాడా, లేకపోతే పాస్టర్ గారు తెమ్మంటున్నారా, విశ్వాసులు తెమ్మంటున్నారా, దేవుడు తెమ్మంటున్నాడా? తేకండి. అసలు ఒక పైసా కూడా వేయకండి దేవుడికి. మనం ఎలాగ ఉంటాం, ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉంటుంది. ఆ చిరిగిపోయిన చీరలో కట్టుకుని అలాగా మనం ఉంటాం. దేవుడి దగ్గర దీవి ఇంకేం రావు. ఎందుకంటే ఇస్తేనే వస్తాయని దేవుడు చెప్తున్నాడు. అంతేనా? సనుకనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించిన ప్రకారం ఇవ్వవలెను. నీ మనసుకే ఏమనుకుంటున్నావు అదే ఇవ్వాలి. అన్నయ్య సభ్యులు చూడు ఏం చేశారు? ఆస్తి అంతా అమ్మేసి దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నారు. అంతేనా? అందులో కొంత అన్నం దాచేసుకుని ఏం చేశారు? నంగనాచిలాగా వచ్చారు. అయ్యగారు ఏం చేసినా ఏం తెలదో, దేవుడు గుడ్డోడు, దేవుడికి ఏం తెలదో, పాటగారు ఇంకా తెలదో, అడుగు మనిషి కదా అని అనుకున్నాడు. పేతురు దగ్గర ఇంతేనా అమ్మావా అని అడిగాడు. పేతురు ఇంతే అన్నాడు. పరిశుద్ధాత్మని ఎందుకు మోసం చేసావు అన్నాడు. వెంటనే చచ్చాడు. చచ్చిపోవడం లేదా? ఈవిడ ఊపుకుంటా ఏం చేసిందండి? మేకప్, చందన బ్రదర్స్ చీర కట్టుకుని చక్కగా మేకప్ వేసుకుని వస్తుంది. ఇలాగ ఒక చేతులు ఇలా పెట్టుకుని వచ్చింది. అమ్మా ఇంతగా అమ్మావా అంటే ఇద్దరు మాట్లాడేస్తున్నారు. ఇంటికాడ ఎక్కడ అని చెప్పేసుకున్నారు కదా. ఇంటికాడ 1,00,000 రూపాయలు వస్తే అందులో 75,000 తీసుకొచ్చి 25,000 నొక్కేశారు అనుకోండి. మామూలుగా మాట వరుస అనుకున్నారు కదా. అంతే అంటే అంతే. ఎవరికంటే దేవుడు తెలియదు కదా అని అంటున్నప్పుడు ఏమన్నాడంటే, అమ్మగారు అయ్యగారు అలాగా వెళ్ళిపోరు, పాపం అలా కాలు కడుక్కోలేదు, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా పరలోకానికి అంటే ఆవిడ కూడా వెళ్ళిపోయింది. అంటే మనం ఎవరిని మోసం చేయకూడదు. దీన్ని బట్టి ఎవరిని మోసం చేయకూడదు? పాస్టర్ని కాదు, దేవుని మోసం చేయకూడదు. అంతే కదా. మోసం చేయకూడదు. మన ఏ విషయంలో నీ ఎంత అంతే, నీ స్తోమత ఎంత అంతే, ఎక్స్ట్రా ఇవ్వద్దు. అర్థమైందా? తెచ్చే దేవుడికి ఇచ్చే. పాస్టర్ గారు వద్దు, పాస్టర్ గారికి ఇవ్వకు. ఎవరికి ఇస్తున్నావు? ఎక్కడ? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో దేవుడికి ఇచ్చే. పాటర్ గారు ఇస్తే పాటర్ గారికి అన్ని కొనేసుకుంటున్నాడు. పాటర్ గారు అనేసి మనలో అసువు ఇచ్చి కుళ్ళు వచ్చేసి మేము కొనుక్కోలేకపోతున్నాం,
మేము ఇచ్చిన డబ్బులతోటి ఈయన కొనేసుకుంటున్నాడు అనుకుని మీరు అనుకోకండి. అయ్యి దేవుని యొక్క సేవ కోసము ఉపయోగపడుతుంది. బండి కొనుక్కున్నాడు అనుకో, ఎందుకు పరిచర్య నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళి అనేక ప్రదేశంలో దేవుని యొక్క వర్తమానం అందించడానికి ఆయన బండి కొనుక్కున్నాడు. కారు కొనుక్కున్నాడు, అనేకమైన దూర ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క వర్తమానం అందించి అనేక మందిని మార్చడానికే కారు కొనుక్కున్నాడు. దేవుడు ఆశీర్వదించున్నాడు అతను. నువ్వు కూడా ఆశీర్వదించబడు. నువ్వు కూడా సైకిల్ మీద వెళ్తున్నావు, బండి మీద వెళ్ళు, దేవుడు నీకు ఎత్తాడు. అలాగా అర్థమైందమ్మా? ఉత్సాహంగా ఎలాగే ఇక్కడ ఎలాగో దేవుడికి ఉత్సాహంగా ఇచ్చి వాడిని ప్రేమించును. మనం ఎలాగివ్వాలో పాస్టర్ గారికే, పాస్టర్ గారికా కాదు, దేవుడికి ఎలాగివ్వాలి? ఉత్సాహంగా. ఏడితే కాదు, అయ్యి బాబా 100 రూపాయలు ఇచ్చేస్తున్నాము, ఈ 100 రూపాయలు అంటే మాసం కూడా వస్తుంది. ఎంత నెల 100 రూపాయలకి కోడి వచ్చింది, ఒక కోడి వచ్చింది 100 రూపాయలకి. అలాగని అనుకుని మనం నిరుత్సాహంగా కాదు, ఎలాగా చెప్పండి ఒకసారి, ఉత్సాహంగానండి. ఉత్సాహంగా దేవునికి ఇచ్చేది. ఇచ్చినప్పుడు నువ్వు చక్కగా ఆశీర్వదించబడతావు. కాబట్టి అంతేనమ్మా, ఆశీర్వదించబడతావు. నిజంగా దేవుడికి ఇస్తే మనకి ఏమైనా లాభం ఉందమ్మా? ఎన్ని కబుర్లు చెప్పాడు పాటర్ గారు. అసలు మనకి ఏమైనా లాభం ఉంటుందా, లాభం ఉండదా అనేసి మనం చూసుకున్నప్పుడు చూడండి, సామెతలు రాసిన గ్రంథం నుండి సామెతలు అమ్మాయి చక్కగా ఆలోచన 28, 27 మీరు కూడా కాదు, పేదలకు ఇచ్చేవానికి లేమి కలుగదు, కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును. చాలమ్మా, ఈ వాక్యం చాలు. మళ్ళా వాక్యం ఎక్కువ చదివేసానికి మళ్ళా మనకి అరగదు. కాబట్టి బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. ఎవరికి ఇచ్చేవానికి? ధనవంతులకి కాదు, బేదలకి. బేదలు అంటే ఎవరండి? పేదవారికి. కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును. కళ్ళు అంటే కళ్ళు మూతలాడిపోతాయి, ధనం ఎక్కువ అయిపోతే ఏమైపోతుంది? కన్నులకి ఏమైపోతుంది? ఇంకా శాపం వస్తుంది, శాపం తెచ్చుకుంటారు. అలా శాపాలు మీరు తెచ్చుకోకండి అమ్మా. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, యెషయా రాసిన గ్రంథం నుండి 45వ వచనం, 45వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటే ఇక్కడ ఉంది, దేవుడు అంట మనకి ఏ విధంగా ఇస్తాడు, మనకి ఏ విధంగా ఇస్తాడు దేవుడు, అంతే కదా? చదవండి, చాలా చక్కనైన మాట ఉంటుంది. అతని పక్షమా జనులను జయించుటకు నేను అతన్ని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పుదను. ఎవరికి నడికట్లని అమ్మా? రాజుల నడికట్లను విప్పుదను. ద్వారములో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేసుని గురించి సెలవిచ్చినాడు. కోరేసుని ఇక్కడ ఎన్నుకున్నాడు. మనకు కూడా ఇప్పుడు ఫరో లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకి ఏమైనా శ్రమలు ఉంటాయా? చెప్పండి అమ్మా. ఫరో లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకి ఏమైనా శ్రమలు ఉంటాయా? సాతాను ఏదైనా తోటలో రాకపోతే మనకి ఏమన్నా మరణం ఉంటుందా? ఉండదు. ఇవన్నీ మరి దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు ఏంటి అని అనుకుంటాం. అంతేనా? ఇప్పుడు పరిస్థితి కూడా మారిపోయింది. అవన్నీ వద్దులే, మళ్ళా ఆలోచించుకోండి చక్కగా. చూడండి, దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడంట, కోరేసుని. ఎవరో దేవుడు తెలియని వ్యక్తి, కానీ కోరేసుని ఎన్నుకుని అతని ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు జరిగించాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగానున్న స్థలములను సరళము చేసేదను. అంటే మన యొక్క స్థితులను, గతులన్నీ దేవుడు మార్చేస్తాడు. మనం కోరేసి చెప్తున్నాడు, చూడండి, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. ఏ తలుపులమ్మా? ఇత్తడి తలుపులు అంటే అమ్మ, ఇత్తడి తలుపులు అంటే ఎవరికైనా పగులుతాయో చెప్పండి. అలాంటి పగలగొట్టేసి దేవుడు మనకు ధనం ఇస్తాడంట. ఎవడో దాచుకున్నాయో పగలగొట్టేసి. అమ్మా, పూర్వం ఏం చేసేవారు? దాచేవారా?
లంకి బిందుల్లో, ఇత్తడి బిందుల్లోని దాచేవారు ధనాలు. అలాంటి గుప్త నిధులు అన్ని తీసుకొచ్చి దేవుడు నీకు ఇస్తాడు. అర్థమైందా? అమ్మ అయిపోతుందా? వెళ్ళిపోకండి. ఉం? ఇత్తడి తలుపులను పగలగొట్టుదును, ఇనప గడులను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను ఎక్కడమ్మా మనకి తెలన ప్రదేశంలో ఉన్న నిధుల్ని నీకు ఇస్తాడు. నీకు మీ తాతలు ముత్తాతలు ఎక్కడో రాసిన నిధులన్నీ లంకి బిందులు ఇలాంటి అన్ని బిందులు అన్ని ఏం చేస్తాడండి తీసి నీకు ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి నువ్వేం చేయాలి? మాట వినాల. దేవుడి మాట దేవుడికి ఇచ్చింది దేవుడికి ఇచ్చే. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? తర్వాత రహస్య స్థలముల్లోని మరుగైన ధనం నీకు ఇచ్చేదను. ఎవరికే తెలియని స్థలం నుండి తీసి నీకు రావాల్సింది నీకు ఇచ్చేస్తాను, నీ వాట. అర్థమైందా? మన ముత్తాతలు తాతలు సంపాదించిన మనకే తెలదు. తెలుస్తుందా? ఎక్కడెక్కడో ఉంటాయి ఆతులు. అవన్నీ పంచుకున్నప్పుడు అందులో నీ పేరు వచ్చేద్దు ఆటోమేటిక్గా. నీకు ధనం వస్తా. అమ్మ అలా జరుగుతుంది లేదా? అర్థమైందా? మరుగైన ధనం నీకు ఇచ్చేద్దును అని చెప్తున్నాడు దేవుడు ఎక్కడ. అర్థమైందమ్మా? తర్వాత నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరుకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. అర్థమైనా? దేవుడైన యెహోవా దేవుడిని మనం నమ్ముకున్నప్పుడు దేవుడైన యెహోవా దేవుడు ఇవన్నీ చేస్తాడు. బద్దలు కొట్టేస్తాడంట. ఏంటండి? తలుపులు తీస్తాడు. తర్వాత ఏంటండి? ఇత్తడి తలుపులను పగలగొట్టేస్తాడు. ఇత్తడి తలుపులు ఎంత ఇత్తడి తలుపులు వేసుకున్న పగలగొట్టాడు. ఇనప గడియలను విరగొట్టేస్తాడు దేవుడు. అర్థమైందా? ఇలాగ దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఏమొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుడు ఏం చేసాడని ఎరగొట్టేసి పక్కన నన్ను తన్నేసి అన్నా సరే నీకు రావాల్సింది నీకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇస్తారు నీకు. అమ్మ పిలిచేస్తారు. నీ ఎలాగెత్తారా? పిలిచి నీకు ఇవ్వడం జరిగింది. అలాగే రప్పెత్తాడు దేవుడు. తర్వాత చూడండి సామెతల గ్రంథం నుండి 8వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. చదవండి అయ్యగారు. నాకెందుకంటే 8వ అధ్యాయము 17. నన్ను ప్రేమించే వారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారి నన్ను కనుగొందురు. దేవుని ప్రేమించిన వాళ్ళంట దేవుడు ప్రేమించాడంట. దేవుని మనం ప్రేమించలేదనుకో దేవుడు మన ఏం చేస్తాడండి? ప్రేమించలేడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి ఎదగాలి. మనం ఎదుగుతలేదు. మనం ఎవరిని ఎదుగుతున్నాం? ఇహలోకమన్న ధనాన్ని, ఇహలోకమన్న భోగాన్ని, ఇహలోకమన్న ఐశ్వర్యాన్ని, ఇహలోకంలో ఉన్న ఘనతని, వీటిలన్నీ వెతుకుతున్నాం. కానీ దేవుణ్ణి మనం ఎదగడం లేదు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. అమ్మా దేవుడి దగ్గర ఉన్నాయంటే ఏమేమున్నాయి? ఐశ్వర్యం, ఘనత, స్థిరమైన కలిమియు. ఇంకా దాన్ని ఎవరు కావలేరు. అది నీతియు నా యొద్ద ఉన్నవనేసి దేవుడు చెప్తున్నాడు. మేలిమి బంగారం కంటేను అపరంజి కంటేను నా వల్ల కలుగు ఫలము మంచిది. ఆ ధనము, ధాన్యము, నాణ్యాలు, వజ్రాలు ఇవన్నీ నమ్ముకొని నువ్వు ఏం చేస్తున్నావు అంటే వాటిని చూసి మురిసిపోయి ఏవో చేస్తున్నా కానీ అవన్నీ వ్యర్థం. కానీ నా వల్ల వచ్చే ఫలము వాటి కన్నా నీకు మంచి మంచి ఘనత, ఐశ్వర్యం ఇవన్నీ ఇస్తాను. ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది. చాలా ఎక్కువ అని చెప్తున్నాడు. ప్రశస్తమైన విలువైన వెండి కన్నా నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది, ఎక్కువని. దొడ్డ అంటే ఏంటి? ఎక్కువని చెప్పడము జరుగుతుంది. కాబట్టి నీతి మార్గం నందును
న్యాయ మార్గముల యందును నేను నడుచున్నాను. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును. వారి నిధులను నింపుతాను. దేవుని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేసేస్తాడు దేవుడు. తర్వాత వారి నిధులు నింపుతాడు. ఇంకెప్పుడు మనకే లోటు అనేది రాదని చెప్పడం జరిగింది. అమ్మ వెళ్ళిపోతున్నారా? అమ్మ వెళ్తున్నారా లేకపోతే? ఓకే ఓకే ఓకే. అలాగమ్మా. అంటే మీరు వెళ్ళిపోతున్నారు ఇంకా మానేయండి అని అర్థం. దానికి అర్థం ఏంటంటే ఎవరన్నా బయటికి వెళ్ళిపోతున్నారు ఇంకా సర్దేంటి దుకాణం అన్నట్టు అర్థం. కాబట్టి ఇంకోటి చిన్న వాక్యం చెప్తున్నాను, అసలైన వాక్యం చెప్తున్నాను. తర్వాత 2 కొరింథీయులు రాసిన పత్రిక. పాస్టర్ గారు ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం. చిన్న మాట. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఈ గ్రామ ప్రజలు కూడా మీ దగ్గర బైబిల్ ఉన్నా, సెల్ ఫోన్లు ఉన్నా, అందులో బైబిల్ ఉంటాయి, తెరిచి చూడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఎవరన్నా వినొచ్చు, ఎవరన్నా చూడొచ్చు. దేవుని యొక్క వాక్యం చూసి నేర్చుకోవచ్చు. మీరు 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతుడుగా కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. యేసుక్రీస్తు అనేక దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు మన కోసం దిగి వచ్చాడంట. అందుకే లోకు వైపుడి పాపం. అవునమ్మా? ఒప్పుకుంటున్నారా? చాలా లోకు వైపుడు. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి మనకి ఏమి ఇచ్చాడండి? పరలోకం. ఎస్, బాగా చెప్పారమ్మా. నిత్య జీవం మనకే ఇచ్చాడు. నిత్య జీవం పరలోకంలో ఏముంది? నిత్య జీవం ఇచ్చాడు. కాబట్టి మనం ఏమైపోయింది? ఆయన్ని లోక చేస్తున్నాం. ఆయనకి పని పాటలు ఏం లేదు. సిలువ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడండి? 2 చేతులు 2 కాళ్ళు దగ్గర ఇట్టేస్తే టప్ టప్ అని వెళ్ళి కొడేశారు. వెళ్ళ ఎవరో యూదులు. ఆయనకి చేత కానివాడు కదా. సిలువ వేస్తానంట. ఏం చేశాడండి? వేసుకోండి బాబు, వేసుకోండి, నేను శక్తి లేని వాడిని, నేను బలహీనని అనేసి ఏం చేశాడండి? బరబర బరబరంటే సిలువుని ఎక్కడ దాకా గొలగద్ద కొండ దగ్గరికి లాక్కెళ్ళిపోయాడు. అంతే కదమ్మా? వెరీ గుడ్. లాక్కెళ్ళిపోయి దెబ్బలు కొడతా అమ్మా అమ్మా అన్నాడు. కానీ ఏమనలేదు. మళ్ళా ఒక మాట అన్నాడు దేవుడు. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరువురు కనుక వీరిని క్షమించు. అమ్మా, అన్ని దెబ్బలు కొట్టేసిన దేవుడు ఏమన్నాడండి? అమ్మ అమ్మ అన్నాడు. కానీ వాళ్ళని ఎత్తు మాత్రం శపించలేదు. ఇంకో మంచి ఘనకార్యం ఏం చేశాడు దేవుడు? ఏమన్నాడంటే దొంగ పక్కనే ఉన్నాడు. దొంగని కూడా ఏం చేశాడు? నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు దేవుడు. చూసా, మనల్ని ఎవరన్నా పొరపాటును కానీ చేయి తగిలింది అనుకో, మనం ఏం చేస్తామండి? ఇంకా అయిపోయిందే. మొత్తం తెలుగు భాషలో రాని నచ్చని పదాలన్నీ అన్యులు కూడా పలకరు. అన్ని చక్కనైన పదాలు మనం పలికేస్తాం. కాబట్టి చివరిగా మలాకి రాసిన గ్రంథం ఇది చెప్పేసి నేను ముగించడం జరుగుతుంది. 3వ అధ్యాయము 7 నుండి మనం చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అందరూ. చక్కనైన వాక్యం ఇది. దేవుని తట్టు తిరగరు. పితరుల విధంగా వాళ్ళని అనుసరిస్తున్నారా? వాళ్ళని అనుసరిస్తారు. ఎవరో? మనం, ఈ తరం వారు. మీ పితరుల నాటి నుండి మీరు నాకు కట్టడం గైకొనక, దేవుడిచ్చిన కట్టడం ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి, ఎవరు దాటిని పట్టించుకోరు. తోసేశారు, వాటిని అన్ని పక్కన పెట్టేశారు. అయితే మీరు నాతోటి తిరిగిన ఎడలా
మీరు తప్పు మీరు తెలుసుకుని నా వైపు తిరగండి. ఓ విశ్వాసులారా, సేవకులారా. ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి చెప్తున్నాడు. అప్పుడు అంటున్నా విశ్వాసులు అంటున్నారు, ప్రభా మేము దేవుని బట్టి నీ అంట మీ వైపు తిరగాలి అన్నప్పుడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా ఏంటి, దేవది దేవుని అయినా నన్ను నా దగ్గర దొంగతనం చేస్తున్నారు మీరు. అమ్మా లాస్ట్ లో వెళ్ళిపోతున్నారండి. అలాగే వెళ్ళిపోతుంటే నాకు చెప్పడానికే, దేవుడి దగ్గర అంట దొంగతనం చేస్తుందంట. దేవుడికి మరుగైన ప్రదేశం ఏమన్నా ఉందా చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క కన్నులు చేతులు అన్నీ వస్తాయంట. నువ్వు ఎక్కడన్నా సముద్ర గర్భంలో దాగున్నా అక్కడ చేయొచ్చు దేవుడు చెయ్య. మరుగైన చేయటం లేదు. మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దొంగతనం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ, ప్రభా యేసయ్య పాస్టర్ గారికి అన్ని ఇచ్చేస్తున్నాం మేము, ఏంటి దొంగతనం చేస్తున్నాం అంటున్నారు. చూడండి, 10వ భాగంలో ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. మీరు అనుకున్న మొక్కుబళ్ళు అన్ని వేసుకుంటున్నారు. అమ్మా చాలా ప్రమాదం. ఎవరు మొక్కుకండి. మాకు మేలు జరిగితే మా ఆయన గారికి గుండె కొట్టింతానని మొక్కుంటారు కదా. ఎవరికే? మీకు మేలు జరిగితే ఎవరు కొట్టింటారు గుండె? మీ ఆయనకి. అది అలాంటి మొక్కుబళ్ళు ఏం మొక్కుకండి. అర్థమైందా? 10వ భాగంలో ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు. మన అందరూ దొంగతనం చేసేస్తాం. మన దొంగలం, ఫస్ట్ క్లాస్ దొంగలం. కాబట్టి మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటమ్మా. అమ్మా మనకి అందుకే ఏం రావడం లేదు. ఎవరు చెప్తున్నారు? పాటలు గారా? నేనా? ఎవరు చెప్తున్నారు? దేవుడు. ఎవరు చెప్తున్నారు? తెలుసుకోవాలి. ఓ విశ్వాసి. ఉప్పలపాలెంలో ఉన్న గ్రామస్తులారా, విశ్వాసులారా, నువ్వే సంఘమైనా ఎవరైనా సరే నీకు కూడా వాక్యం వర్తిస్తుంది. కాబట్టి ఓ విశ్వాసి, నువ్వేం చేస్తున్నావు? దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నావు. అందుకే నువ్వు శాపం తెచ్చుకుంటున్నావు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి. నా మందిరానికి తీసుకురావాలి. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వేం చేసినా, పొలం పండించావు అనుకో, అందులో పొలంలో సింహాగం తెచ్చేయాలి. 100 బస్తాలు పండింది, నీకు 10 బస్తాలు ఎవరిదండి? దేవుడిదే. 10 బస్తాలు పండింది, 1 బస్తా దేవుడిదే. అర్థమైందా? తెచ్చేసి దేవుడికి ఇచ్చేయండి. మీరు నా మందిరం నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవులను కుమ్మరించుతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆకాశ వాకిండ్లు ఇప్పేస్తాడు. వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తామండి మనం? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంట్లో పారిపోమా? ఎందుకు పారిపోతాం? దాన్ని ఎవరైనా ఆపగలరా? అమ్మ ఆపుతారా? మనం ఆపలేం. అలాంటి దీవులు వచ్చేద్దంట. దేవుడిని అంట శోధించినప్పుడు దేవుడి యొక్క దీవుళ్ళు ఆ విధంగా ఏ విధంగా వస్తాయండి? ఆకాశ వాకండ్లు ఇప్పి పట్ట జాలనంత విస్తారంగా దీవులను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. తర్వాత నువ్వు ఎందుకు నష్టపోతున్నావు చెప్తున్నాడు. నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదును. అవి మీ భూమి పంటను నాశనం చెయ్యవు. మీ ద్రాక్ష చెట్లు పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ పంట నువ్వు నాశనం అయిపోతుందంటే దానికి కారణం నువ్వు ఎన్నో మందులు చల్లుతున్నావు. ఏం చేసినా నీ పంట నాశనం అయిపోతుంది. దేనికి కారణం? నువ్వు దేవుని శోధించడం లేదు, దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. అందుకు నువ్వు నష్టపోతున్నావు. వెళ్ళి ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడమ్మా? దేవుడి యొక్క కాపుదల ఉండదు, కంచి ఉండదు. కంచి ఉండకపోతే ఏం చేస్తాయి? పురుగులు వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి. యోబు గారు
చిన్న విషయం చెప్పి ముగించేస్తున్నాను. లాస్ట్ యోబు గారికి అమ్మా జాతకాలు ఆలకించండి. చివరి మాట యోబు గారిని ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, ఆయనకి మహా సమృద్ధి అంతా ఉంది. కాబట్టి ఒక రోజుని సాతానుగాడు అలా తిరుగుతూ దేవుడి సన్నిధికి వెళ్ళినాడు. అప్పుడు దేవుడు అడిగాడు, బాబు ఎక్కడి నుండి వచ్చావంటే భూలోకం అంతా తిరిగి వచ్చానంటే, మా భక్తుడని యోబుని చూసావా అని అడిగాడు సాతాన్ని. చూశాను, ఎందుకు చూడలేదు, బాగున్నాడు అనేసి ఏం చెప్పాడండి, ఎందుకు బాగున్నాడు అంటే అతని చుట్టూ అగ్ని కంచి వేసావు నువ్వు, రక్షణ వేసావు నువ్వు, అందుకే నేను ఏం చేయలేకపోతున్నాను అన్నాడు దేవుడు. చూసా అంత మన చుట్టూరు ఏముంటదండి, అగ్ని కంచి ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ వారి దూత కావలుండి వారిని రక్షించండి. మనకి దేవుని యందు భయభక్తులు ఉంటే దేవుడు మనకి ఒక దూతను పంపిస్తాడు. మనం పడిపోతున్నాం అనుకోండి, మన ఏం చేస్తాడు, పట్టుకుంటాడు, పట్టుకుని మనల్ని లేపుతాడు. కాబట్టి మీరు ఏం చేయాలండి, మీ వంతు ఎవరికి ఎత్తున్నారమ్మా, ఏం నేర్చుకున్నారు, ఎవరికి ఎత్తున్నారు మీరు అందరూ, ఇప్పుడు దాకా ఎవరికి ఇచ్చారు, పాస్టర్ గారికి ఇచ్చారు కదా, పాస్టర్ గారికి ఇవ్వకండి, దేవుడికి ఇచ్చేయండి. దేవుడికి ఇచ్చేసి శోధించి ప్రార్థన చేయండి. ప్రార్థన ఎలా చేయాలమ్మా, ప్రభువా నా ప్రార్థన ఆలకించండి, పక్కింటి ఆవిడ పట్టు చీరలు కొనుక్కుంది, నేను కొనుక్కోలేకపోతున్నాను ప్రభా, అది కాదు ప్రార్థన. ఎలా చేయాలండి, సమృద్ధమైన ఆహారం దయచేసి, అన్ని దయచేసి, అవి లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి, దీవించండి అందరినీ అని ప్రార్థన చేయాలి. ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు అనేకమైన దీవుళ్ళు మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందమ్మా, చాలా దేవుళ్ళు అనుగ్రహిస్తాడు. నేను పొందుకుంటున్నాను ఫిబ్రవరి నెల నుండి సేవకులు ప్రతి నెల మా ఇంటి కదా 4-5 సేవకులు 10 మంది వస్తారు. సేవకులు ప్రార్థన పెట్టించుకుని అంటే నా రూపం మొత్తాన్ని మారిపోయినాయి, అన్నీ దేవుడు మార్చేస్తున్నాడు. నేను చూడలేని విషయాలు కూడా నేను చూడవలసి వస్తుంది. అంటే నాకు తెలియని నేను చెప్పాను కదా, రహస్య ఏంటండి, గుప్త నిధులు తీస్తున్నాడు కదా, అలాగే మనకు తెలియని విషయాలు కూడా దేవుడు మనకు డబ్బులు వచ్చేలాగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఇండైరెక్ట్ గా మనం కష్టపడడం లేదు, మనకు వచ్చేస్తే డబ్బులు ఆ విధంగా చేస్తున్నాడు. ఎవరికో రావాల్సింది మనకు వచ్చేలాగా చేయడం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకి చక్కగా దేవుని మాట వినాలి. నువ్వు దేవుని మాట విన్నప్పుడు దేవుడు నీ మాట వింటాడు. కాబట్టి ఓ ప్రియనేస్తమా, విశ్వాసులారా, మీరందరూ దేవుని శోధించండి, ప్రార్థనతో శోధించాలి. ప్రార్థన శోధించామంటే వాళ్ళకి ఇచ్చావు ప్రభా నాకు ఇవ్వలేదు, ఇలాంటి కాదు. చక్కగా దేవుణ్ణి అడగండి, అడిగి తీసుకోవాలి. అర్థమైందా, అడిగి తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అదే విధంగా మీరు ధారాళముగా మనస్ఫూర్తిగా దేవుడికి అర్పణ ఇవ్వండి, లేకపోతే మానేయండి, మొక్కుకండి. అసలు దేవుడికి అసలు నిన్ను అడగలేదు, దేవుడు అనుకున్నదప్పుడే తీసుకురండి. మీరు ఏమన్నా మొక్కుబడి అనుకున్నారా, చెల్లించకపోతే దేవుడు ఊరుకోడు. ప్రార్థన కూడా పెట్టించేసుకుంటానమ్మా అని మీరు అనుకుని పెట్టించుకోలేదని ఊరుకోడు దేవుడు. దేవుడి దగ్గర ఏం మొక్కుకోకండి, అర్థమైంది, ఏమనుకోకండి. మీరు ఏమని అనుకుంటే మీ భర్తకు తెలిపి అనుకోండి, ఓకేనా, అది అంగీకారం అయితేనే పెట్టండి, లేకపోతే మానేయండి.